వాగ్దానాలతోనే కాదు, హామీలతోనే కాదు, తెలంగాణ సమాజాన్ని యొక్క పేరు ప్రతిష్టలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందనే ఒక ఆలోచనతోనే ఆ రోజు తెలంగాణ ప్రజానికం, తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ వెంట నిల్చుందనే విషయం మీకు యాద్ చేస్తున్నాం. 4 నెలలు 4 మాసాలు 5 మాసాలు పూర్తి కాకముందే ఈరోజు సంపూర్ణంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీ మోసాన్ని పసిగనింది, కనుక్కున్నదని చెప్తున్నాం. ఈరోజు గ్రామాల్లో పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. 6 గ్యారంటీల్లో ఈ ఒక్క గ్యారంటీ కూడా సంపూర్ణంగా పూర్తి చేయలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా ముఖ్యమంత్రి గారే కానీ, మంత్రులే కానీ వాళ్ళ ప్రవర్తన తెలంగాణ సమాజం యొక్క ప్రతినిధులుగా ఈరోజు తెలంగాణ సమాజం భావిస్తలేదనే విషయం యాద్ చేస్తున్నాం మీ అందరికీ. గ్రామాల్లో పరిస్థితి మీకు ఇప్పుడే చెప్పిన, విపరీతమైన కరువు పరిస్థితి గ్రామాల్లో వచ్చింది. మంచినీటికి, సాగునీటికి, కరెంటే కానీ ఈ అన్ని విషయాల్లో కూడా గ్రామాల్లో పరిస్థితి, గ్రామస్తులు ఇబ్బంది పడుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. పరిపాలన 4 నెలల నుంచి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే, ఈరోజు ఏ విధంగా ఉన్నదనేది ప్రతి గ్రామంలో ఎక్కడ పోయినా ప్రజలు ముచ్చటించుకుంటున్న మాట, మాట్లాడుకుంటున్న మాట గిదే అని చెప్పి మీ అందరికీ కూడా యాద్ చేస్తున్నా. తెలంగాణ ప్రజలు ఈ మోసాన్ని పసిగట్టిందే కాకుండా ఇప్పుడే మీకు ముందు చెప్పినట్టు అహంకారాన్ని కూడా పసిగట్టిండ్రు. ఎంత అధ్వానమైన పరిస్థితి వచ్చిందంటే రైతులు కరువులో పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏందో కనుక్కోండి అంటే ఒక మంత్రి గారు అంటారు, నాకు టైం లేదు, నేను క్రికెట్ మ్యాచ్ చూడాలంటారు. రైతు బంధు పడలేదు, రైతు బంధు సంగతి ఏందో దాని సంగతి చూడండి అంటే మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు రైతులని చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి అనడం కూడా మనం అందరం కూడా చూసిన ఒక సిగ్గుచేటు పరిస్థితి అది. అదే కాకుండా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైతే ఈరోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నారో, కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నారో, వారి భాష పట్ల తెలంగాణ సమాజం ఈరోజు చీదిరించుకునే ఒక పరిస్థితి వచ్చింది. మీకు ముందే చెప్పినట్టు తెలంగాణ సమాజం ఎప్పటికైనా అహంకారాన్ని తొందరగా పసిగంటది. అహంకారాన్ని ఎట్లా అంచాలని కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజానికం, తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంటది. దానికి ఈరోజు పరాకాష్ఠ స్థాయికి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేరుకుందని నేను భావిస్తున్నా. ఉదాహరణకు నిన్న బర్కాదత్ గారు చేసినటువంటి ట్వీట్, మీ యొక్క సహోదరి, మన మీడియా ప్రతినిధుల యొక్క సహోదరి, మన యొక్క కొలీగ్ బర్కాదత్ గారి ట్వీట్ ఏం చెప్పింది ఒకసారి చదివి వినిపిస్తాను, మళ్ళీ తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. Witnessed horrid high-handedness from security detail of Telangana CM Revanth Reddy. At public event, reporters have a right to try and speak to a public figure, to pull and push us as our equipment falls, and pull me by my waist as all CM looks on. Is this what power does in few months? అని బర్కాదత్ గారు ఘాటైన కామెంట్, ఘాటైన ట్వీట్ చేయడం జరిగింది. కొన్ని నెలలోనే అధికారం తలకెక్కిందా అని ప్రశ్నిస్తున్నారు బర్కాదత్ గారు. బర్కాదత్ గారే కాదు, తెలంగాణ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంత తొందర 4 నెలల్లోనే అహంకారం తలకెక్కిందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో పరిస్థితి ఎట్లున్నదని మీ అందరికీ బాగా తెలుసు. నిమురు కప్పిన నిప్పులా ఉన్నారు ప్రజలు ఈరోజు గ్రామాల్లో. ఎప్పుడు పేలుతుందో తెలియని యొక్క అగ్నిగోళంలా తెలంగాణ సమాజం ఈరోజు తెలంగాణ సమాజం ఉంది. రానున్న 15 రోజుల్లో తెలంగాణలో ఎట్లయితే వేడి పెరుగుతుందో, తెలంగాణ ప్రజల నుంచి, సమాజం నుంచి వస్తున్నటువంటి సెగ కాంగ్రెస్ పార్టీకి తగలబోతున్నది. సంపూర్ణంగా 4 నెలల కిందట ఉన్నాయట వాతావరణం ఈరోజు తెలంగాణలో లేదు. మీకు ముందే చెప్పినట్టుగా వాతావరణం మారింది, మార్పు మసకబారింది. మే 13 తారీఖు ఈ యొక్క అగ్నిగోళం పేలబోతుంది. దీని యొక్క పర్యవసనం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చూస్తుంది కూడా. తెలంగాణ గ్రామాల్లో ఈరోజు రైతులే కానీ, మహిళలే కానీ, యువకులే కానీ ఎప్పుడు వస్తుందా అవకాశం కాంగ్రెస్ పార్టీకి
బుద్ధి చెప్పాలని చెప్పి వేచి చూస్తున్నారు. నేను అటువంటి ఒక సోదరులందరికీ కూడా వేడుకుంటున్నా, కారు గుర్తుకు ఓటు అంటే చేతికి రోకలి పెట్టనే విషయం యాద పెట్టుకోండి. కారు గుర్తుకు ఓటు చేతికి రోకలి పెట్టు. దున్నపోతుకు కుడిది పోసి బర్రకు పాలు పిండాలంటే సాధ్యం కాదు. ఒకవేళ ఈ 4.5 సంవత్సరాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలనే కానీ, మీకు ఇచ్చిన వాగ్దానాలనే కానీ, లేకపోతే వాళ్ళ యొక్క నాయకుల యొక్క అహంకారం తగ్గాలంటే కూడా, ప్రజల్ని ప్రజల్లాగా చూడాలంటే కూడా ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలు బ్రహ్మాండమైన అవకాశం అని చెప్పి నేను వేడుకుంటున్నా. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే ముఖ్యమంత్రి గారు దిగిపోయేది లేదు, లేదా ముఖ్యమంత్రి గారు పెద్ద పదవి వచ్చేది లేదు. కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కిట ఈ ఎంపీ ఎలక్షన్లు ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళ అహంకారానికి ఆద్యం పోసినట్టు అవుతారు. మీ పరిపాలన ఏ విధంగా అయితే 4 నెలల్లో పరిపాలన పట్టించుకొని ఒక నాదులు ఎట్లయితే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రభుత్వంలో ఈ 4.5 సంవత్సరాల్లో కూడా తెలంగాణ సమాజం అనాథలుగా అయిపోతామనే విషయం యాద్ చేస్తున్నా. ఇది ఒక బ్రహ్మాండమైన అవకాశం, దీన్ని వాడుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజానికానికి నేను వేడుకుంటున్నా. వేడుకోవడమే కాదు, తెలంగాణ సమాజంలోనే వాతావరణం మారిందనే విషయం మీ అందరికీ యాద్ చేస్తున్నా. అంతే అండి ఈరోజు.